ప్రపంచ స్థాయిలో గండికోటకు ప్రత్యేక గుర్తింపు అలాగే యునెస్కో గుర్తింపు కోసం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఆర్డీఓ సాయిశ్రీ, పురావస్తు శాఖ అధికారులు సందర్శించి గండికోటలో చర్చించారు. గురువారం కేంద్ర పురావస్తు శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ జాన్విజ్ శర్మ, కేంద్ర గనుల శాఖ కార్యదర్శి కాంతారావులతో పాటు పై అధికారులు గండికోటను సందర్శించి కోట పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించారు. గండికోటలోని జుమ్మా మసీదు, ధాన్యాగారం, పెన్నా నదిలోయ తదితర ప్రాంతాలను గండికోట వంటి ప్రదేశం ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో వారు గుర్తించడానికి ఏమేమి ఉండాలో అందుకు సంబంధించి అక్కడున్న రాళ్లను, ఇతర ప్రదేశాలను పరిశీలించి చర్చించారు. జియాలజీ, కేంద్ర పురావస్తు శాఖ, కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు సాధ్యాసాధ్యాలపై చర్చించుకున్నారు. యునెస్కోలో గండికోటకు చోటు కల్పించడానికి అవసరమైన వాటిని సేకరించి రిపోర్ట్ను పంపుతామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గండికోటలో విలేకరులతో మాట్లాడారు. గండికోట ప్రాంగణంలో 160 ఇళ్లు లోపల ఉన్నాయని, వారందరినీ గౌరవంగా ఖాళీ చేయించాల్సి ఉందని అన్నారు. భవిష్యత్తులో యునెస్కో గండికోటను గుర్తిస్తుందని, ప్రపంచ టూరిజంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గండికోటలో ప్రస్తుతం రిసార్ట్లు, ఇతర టెంట్లు, హోటళ్లు తదితర వాటిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురు ఈశ్వర్, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు కల్లుట్ల మాబూవల్లి, సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.